ఇదిగో అండి, పెయింట్ పెయింట్ అంటారు కదా, అలా సరదాగా చూడండి. ఇవి మచ్చ మచ్చలు ఉన్నాయి కదా, ఇది చిప్పింగ్ చేశారు. చిప్పింగ్ చేసి గ్రైండింగ్ చేశారు. గ్రైండింగ్ చేసిన తర్వాత వాటర్తోని లైట్గా తడిపారు మాపుతోని. తర్వాత ఇది పేమర్, ఇదండి పేమరు చూసారండి. ఇది ఆరెంజ్ పెయింట్. సరదాగా ఏట్ లేదండి, ఇదా రోలరు ఇలా కొనుక్కొని సరదాగా ఇదా ఇలా వేసుకోవడమే, ఇంతే. ఓకేనా. తర్వాత ఇదండి బ్లాక్ బ్లాక్ పెయింట్. ఎక్కువ గాలి మీకు వినిపించినట్టు ఉంది, అందుకే కొంచెం గట్టి మాట్లాడుతాను. ఇదండి బ్లాక్. ఇదిగో ఏడు ఇది కూడా అంతేనండి, సేమేనే. ఓకేనా. ఏట్లేదు, బెస్సలు ఉండవండి, ఓన్లీ రోలర్లేని సిప్పుల్ అంట. ఇదా ఇంతే, జాగ్రత్తగా వేసేయడమే, ఏముండదు అలాగా. ఇదేనండి, ఏదైనా మన ఇంట్రెస్ట్ పెట్టానండి చేస్తే బాగుంటుంది. అంతేగాని పెద్ద సిప్పుల ఎక్కువ వరకు ఉంటుంది, చిన్న సిప్పులు తక్కువ వరకు ఉంటుంది అనుకోకండి. పెద్ద సిప్పులు అంటే ఇంకా మంచిది. ఇదండి వైట్ పెయింట్. ఇక్కడ చూడమా ఎంత కచరాలాగా ఉంది. ఇది తుడిసి మరి క్లీన్ చేసి చెయ్యాలి. ఇదండి ఇది గ్రైండింగ్ చేయాలి. గ్రైండింగ్ చేసి చిప్పింగ్ స్టార్టింగ్ చేయాలి. తర్వాత గ్రైండింగ్, తర్వాత బఫింగ్, తర్వాత ఏమి ఇది అంత కలిసిపోలా నీటి చేసిలు. ఇది బాగుండాల. అంత బాగుంది అయిపోలా. సరేనా, జాగ్రత్త చెయ్యండి. ఓకేనా, నీట్గా చెయ్యండి. చూడండి ఇక్కడ చుక్కలు పంపిస్తారు, మెల్ల మీద తన్నాలి వాళ్ళకి, చేసిన వాళ్ళకి. నీట్గా చెయ్యాల. నాకు ఇక్కడ ఈ డ్యూటీ కాదు, నాది బ్రిడ్జ్ డ్యూటీ వేస్తారు నాకు. అరేంజ్ చేస్తాం, ఏదైనా నన్ను చేసేస్తానండి, చెయ్యాలి. ఓకేనా. ఇదండి సరదాగా సముద్రం చూడండి అన్నట్టు. ఓకే, ఉండండి, ఎక్కువలాగైనా బాగోదు.